దగ్గుపాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. పూర్తి విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులకు నాంపల్లి 17వ నంబర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత ఇష్యూ సిటీ సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉంది. అయితే ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హోటళ్లను దగ్గుపాటి ఫ్యామిలీ కూల్చివేసింది. దగ్గుపాటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలిచ్చింది. దీంతో ఫిలింనగర్లోని దక్కన్ కిచెన్ హోటల్ను అక్రమంగా కూల్చివేసిన ఆరోపణలపై వెంకటేష్, సురేష్ బాబు, రాణా అభిరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బాధితుడు నందకుమార్ కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ విషయంలో దగ్గుపాటి కుటుంబంతో స్థల వివాదం చెలరేగింది. దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. దీంతో ఈ విషయం కోర్టు పరిధికి చేరింది. కాగా 2022 నవంబర్లో జీహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటళ్లను పాక్షికంగా ధ్వంసం చేశారు. అయితే ఈ అంశంలో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని హైకోర్టు చెప్పింది. అయినా కానీ కోర్టు మాటను లెక్క చేయకుండా 2024 జనవరిలో హోటళ్లను దగ్గుపాటి కుటుంబం పూర్తిగా కూల్చివేసింది. దగ్గుపాటి చేసిన పనికి వారిపై నందకుమార్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టుకు వెళ్లారు. ఈ కేసులో దగ్గుపాటి కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో దగ్గుపాటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదైంది కదా, ఏంటి డీటెయిల్స్ దీనికి సంబంధించి? ప్రియా, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదం అనేది ఇటు దగ్గుబాటు ఫ్యామిలీకి ఒక కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అయితే బాధితుడు నందకుమార్ ఈ 2 సంవత్సరాల క్రితం 2022లోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వ అండదండలతోనే ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ, దగ్గుబాటి అంటే రానా, దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్ వీరంతా కలిసి దక్కన్ కిచెన్ హోటల్కి సంబంధించిన స్థల వివాదం నెలకొన్న నేపథ్యంలో గత ప్రభుత్వ అండదండలతో జిహెచ్ఎంసీ అధికారుల సమన్వయంతో భారీ బౌన్సర్లను పెట్టి కూల్చివేసిన పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా ఈ అంశం మారింది. అప్పుడు అనేక మార్లు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు నందకుమార్ కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే 2022 నవంబర్లో పాక్షికంగా ధ్వంసం చేసినటువంటి ఈ హోటల్ని 2024 జనవరిలో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఇటు బౌన్సర్లను పెద్ద ఎత్తున సెక్యూరిటీని, భద్రతను ఏర్పాటు చేసి పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ అంశాన్ని అయితే ఈ కూల్చివేతల అంశం, ఈ స్థల వివాదం అనేది ఇప్పటికే సిటీ సివిల్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఎలాంటి చర్యలు చేపట్టవద్దని చెప్పి అటు హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను సిటీ కోర్టులో ఉన్నటువంటి అంశం హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా దగ్గుబాటి ఫ్యామిలీ దౌర్జన్యంగా తన హోటల్ పూర్తిగా ధ్వంసం చేసిందంటూ బాధితుడు నందకుమార్ ఇటు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి 17వ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని చెప్పి. దీంతో ఫిలింనగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద దగ్గుబాటి వెంకటేష్, సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్తో పాటుగా నిర్మాత సురేష్ బాబు, దగ్గుబాటి రానా, దగ్గుబాటి అభిరామ్లపై 4 పైన 448, 452, 458, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీనిపైన పోలీసులు నోటీసులు ఇచ్చి, ఫిలింనగర్ పోలీసులు నిన్ననే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపైన ఈ 4కి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ స్థల వివాదం ఎప్పుడు అంటే మీ ఇద్దరికి సంబంధించిన అగ్రిమెంట్, లీజ్ అగ్రిమెంట్ ఎక్కడి వరకు ఉంది? ఎందుకంటే ఈ లీజ్ తీసుకున్నటువంటి నందకుమార్ దక్కన్ కిచెన్ హోటల్తో పాటుగా మరికొన్ని సముదాయాలను కూడా అక్కడ నిర్వహిస్తున్నారు. కొంతమందికి సబ్ లీజ్కి కూడా ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీకి ఇటు నందకుమార్కి మధ్య ఈ వివాదానికి గల కారణాలేంటి, దాంతోపాటుగా మీ ఇద్దరికి మధ్య ఉన్నటువంటి లీజు ఒప్పందం ఏంటి అన్న అంశాలను కూడా వీళ్ళు
అంటే పోలీసులు విచారించే అవకాశం ఉంది. దాని అనంతరం కూల్చివేత ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, గతంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అన్న అంశాలను కూడా ఇటు హీరో వెంకటేష్తో పాటుగా సురేష్ బాబును కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. మరి ఈ అంశంపైన దగ్గుబాటి ఫ్యామిలీ, ఇటు సురేష్ బాబు కావచ్చు, ఇటు దగ్గుబాటి వెంకటేష్ కావచ్చు, ఎలాంటి ప్రకటన చేస్తారు లేదా ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈరోజు ఆదివారం కావడంతో త్వరలోనే ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ పైన 4 పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ 4 సెక్షన్ల ప్రకారం కూడా దర్యాప్తు చేయనున్నారు. మరి రేపు కానీ ఎల్లుండి కానీ నోటీసులు ఇచ్చి ఈ అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కేసును, ఎందుకంటే కోర్ట్ రేఫర్ కేసు కావడంతో ఖచ్చితంగా ఫిలింనగర్ పోలీసులు వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి. దీనికి సంబంధించినటువంటి డక్కన్ కిచెన్ హోటల్ వివాదానికి సంబంధించి ఈ కూల్చివేత అంశానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన ఈ 4కి త్వరలోనే ఫిలింనగర్ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక దక్కన్ కిచెన్స్ యజమాని నందకుమార్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నందకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో ఇప్పుడు దగ్గుపాటి ఫ్యామిలీపై ఎఫ్ఐఆర్ నమోదైంది కదా, ఏంటి ఇప్పుడు దీని తర్వాత ఏముండబోతోంది? దీని తర్వాత ఏముండబోతుందంటే మేడం, మీరు కొద్దిగా నాకు వాయిస్ రిసౌండ్ వస్తుంది మేడం. రైట్, ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు దీని తర్వాత ఏముండబోతుందంటే, ఇప్పుడు నేను గత 1 year నుంచి ఈ కేసు విషయంలో నేను ఇంతకుముందున్న కమిషనర్ కొత్తగా శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి అండ్ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాను. శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా ఒక ఏసీపీ జూబ్లీహిల్స్ ఒక ఎంక్వైరీ చేశారండి. తర్వాత ఆ ఎంక్వైరీ రిపోర్ట్ డీసీపీ గారి దగ్గరనే ఉంది. తర్వాత ఏం న్యాయం ఉంటుంది చేయండి అని చెప్పాను. తర్వాత నేను డీజీపీ గారిని కలిసినప్పుడు రవిగుప్తా గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు. తర్వాత ఏంటో మరి పొలిటికల్ గా ఏ విధంగా ప్రెషర్ వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నాకు న్యాయం జరుగుతుంది అనేది ఒక 1 year నుంచి నేను తిరిగాను. లాస్ట్ కు ఇప్పుడున్న సివి ఆనంద్ గారితో కూడా నేను కలవడం జరిగింది, సిపి గారిని. ఎందుకంటే వీరందరూ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ గారండి, మీకు తెలుసు. శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, సివి ఆనంద్ గారు కానివ్వండి. సో నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పాను. సో సివి ఆనంద్ సార్ కొద్దిగా వేరే, అంటే తను వేరేగా తనకు నా గురించి పోర్ట్రేట్ చేశారు. ఈ కేసులో మేమేదో తప్పు చేసినట్టుగా, ఏదో అక్రమంగా కబ్జా పెట్టినట్టుగా, మేమేదో రెంట్ గడుపుతున్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. సో సార్ కలిసి అన్ని డాక్యుమెంట్స్ తో చూపించిన తర్వాత సార్ కొద్దిగా ఒపీనియన్ చేంజ్ అయిందండి. మీకు ఈ కేసు విషయం అయితే తెలుసు అనుకుంటాను, నేను చెప్పాలంటే మళ్ళీ చెప్తాను. అంటే ఇప్పుడు ఈ కోర్టు ఆదేశాలతో అంటే ఇప్పుడు మీరు ఓకేనా? ఇప్పుడు కేసు నమోదు చేశారు కదా ఫైనల్ గా, సో మీరు ఏం న్యాయం డిమాండ్ చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి? లాస్ట్ జనవరిలో నేను కంప్లైంట్ చేయడం జరిగింది. 1 year వరకు నేను పోలీస్ స్టేషన్ అండ్ అన్ని ఆఫీసులు తిరిగానండి. బట్ అది ఎక్కడి నుంచో పొలిటికల్ గా ఈ కేసును చేయొద్దని ఎక్కడి నుంచో ఆదేశాలు ఉన్నట్టున్నాయి. వాళ్ళు కూడా చెప్పలేకపోతారు, పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళ ఇబ్బందిని చూసి నేను నాంపల్లి కోర్టుకు వెళ్ళి ఈ విధంగా ఉంది అని చెప్తే వాళ్ళు మొత్తము నా యొక్క కోర్టు ఆర్డర్లు, అన్ని వీడియోలు, తర్వాత ఫోటోలు అన్ని చూసి వాళ్ళు కోర్టు ప్రైమా ఫేసి అని గుర్తించి మొన్న 2వ తారీఖున కోర్టు రిఫర్ చేయమని చెప్పి 3వ తారీఖున కోర్టుకు పోలీస్ స్టేషన్ కి ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఒక 10 రోజుల వరకు నేను వెయిట్ చేశాను. ఫైనల్లీ నిన్న శనివారం రోజు ఫిలింనగర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఇక మీదట మరి ఏ విధంగా న్యాయం చేస్తారనేది వేచి చూడాలి మేడం. మరి ఏ విధంగా పొలిటికల్ గా దీనిలో ప్రెషర్స్ వస్తాయి, ఎవరెవరు దీని బ్యాక్ ఎండ్ లో ఉన్నారనే విషయము ఇంకా తెలవట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పరు కదా ఎవరున్నారనేది. సో నేనైతే ఒకటే కోరుకుంటున్నా, అంటే ఏం జరిగిందో అది న్యాయంగా ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే నాకు ఇప్పుడున్న పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది. గత ప్రభుత్వంలో అప్పుడున్న పెద్దవాళ్ళు చేసిన తప్పులకు వీళ్ళు పోలీసు వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మరలా కూడా అలాంటి తప్పులు జరగకుండా కరెక్ట్ న్యాయం చేయాలని నేను చెప్పుకుంటున్నాను. రైట్, నందకుమార్ గారు, అయితే మీ ఆస్తులకు సంబంధించి గత ప్రభుత్వం కావాలని కుట్ర చేసి మీ ఆస్తులను ధ్వంసం చేసిందని అనుకుంటున్నారా? మీరు అలా భావిస్తున్నారా? అండి, అప్పుడు మీకు ఎమ్మెల్యే పోస్టింగ్ కేసు జరిగింది కదా. ఓకే, ఎమ్మెల్యే పోస్టింగ్ కేసు జరిగినప్పుడు సరే అది మీరు ఏ విధంగా నన్ను దాంట్లో ఇరికిచ్చారో అందరికి తెలుసు. సో అక్కడ నన్ను రకరకాలుగా అప్రూవ్ గా మారాలని చెప్పి రకరకాలుగా గత ప్రభుత్వం చేసింది, ప్రయత్నాలు చేసింది. దాన్ని ఒప్పుకోపోయేసరికి
నా ఆస్తుల మీద, నా ఫ్యామిలీ మీద కేసులు, నా మీద అక్రమమైన కేసులు పెట్టారు. 12 కేసులు పెట్టారు. ఆ 12 కేసులు ఈ 1 ఇయర్ లో అన్ని కేసుల నుంచి నేను అందరు వచ్చి మళ్ళీ నాకు కేసులు విత్డ్రా చేసుకున్నాను మేడం. సో అక్కడ నేను అప్రూవ్గా మారలేదనే ఒక కక్ష సాధింపుతో నా హోటల్ ధ్వంసం చేశారు. అప్పుడున్న రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, ఖలీల్ పాషా, వీళ్ళు అప్పుడున్న కమిషనర్ సివి ఆనంద్ సార్ తెలియకుండానే ఇదంతా జరిగినట్టుగా అర్థమవుతుంది. అప్పుడు సార్ కమిషనర్ ఉన్నా కూడా వారికి ఆర్డర్స్ లేకుండా, వారికి ఒక ఆర్డర్స్ లేకున్నా కూడా వీళ్ళే బలవంతంగా నా మీద కేసులు పెట్టారు. 12 కేసులు పెట్టారు. అండ్ ప్రభుత్వం నా ఓటర్ ధ్వంసం చేశారు. ఈ బిగ్ కాన్స్పిరసీ ఉంది మేడం, దీని మీద పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది. ఇదే సురేష్ బాబు అనే వ్యక్తి ఆ రోజు రాత్రి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో 2 గంటల వరకు కూర్చున్నాడు మేడం. అసలు సురేష్ బాబు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో ఏం పని ఉంటుంది? టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఎస్ఐలు, సిఐలు మొత్తం టీం వచ్చి నా హోటల్లో కూర్చోబోయి అక్కడ ఉన్న నా పార్ట్నర్స్ అందరినీ తీసుకెళ్లి అక్రమంగా కేసులు బనాయించారు. నా మీద పీడీ యాక్ట్ పెడదామని చూశారు. సో దీని వెంబడి చాలా ఇది ఉందండి, కాన్స్పిరసీ ఉంది. ఆ కాన్స్పిరసీ కూడా తొందరలోనే బయట పెడతాను. గత ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పులు కూడా నేను తొందరలోనే బయట తీసుకొస్తాను. సో ఏదేమైనా కూడా నాకు చాలా అన్యాయం జరిగింది. దగ్గుబాటి ఫ్యామిలీ అప్పుడున్న గవర్నమెంట్ తో కాన్స్పిరసీ చేశారు. మళ్ళీ ఇప్పుడున్న గవర్నమెంట్ తో వెళ్ళి మళ్ళీ ఏం తెలియనట్టుగా ఇప్పుడున్న గవర్నమెంట్ తో పెద్దలతో కలిసి మాకు వేరే విధంగా మా మీద వేరే విధంగా చెప్తున్నారు. అక్కడ ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో ఈ కేసు ద్వారా తెలిసిపోతుంది. రైట్. అయితే మొత్తానికి ఇప్పుడు మీ కిచెన్ కూల్చివేతకు సంబంధించి ఇప్పుడైతే దగ్గుపాటి ఫ్యామిలీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? మీరు నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది? నెక్స్ట్ టైం ఏముందండి, ఇప్పుడు లోయర్ కోర్టులో, సిటీ సివిల్ కోర్టులో ఆర్డర్ ఉన్న తర్వాత, హైకోర్టులో ఆర్డర్ ఉన్న తర్వాత అసలు సండే రోజు ఎట్లా కూలుస్తారండి హోటల్ని? సండే కూలుస్తారు జిహెచ్ఎంసీ వాళ్ళు. అప్పుడు మా వైఫ్ అండ్ మా బాబు వచ్చి వాళ్ళకి ఆర్డర్ చూపించినప్పుడు జిహెచ్ఎంసీ వెళ్ళిపోతుంది. తర్వాత సాయంత్రానికి మొత్తం మీడియా అండి, కంప్లీట్ మీడియా మేనేజ్మెంట్ చేసి అక్కడ 100 మంది బౌన్సర్లను పెట్టి ఎవరితో ఫోటోలు, వీడియోలు తీసుకోకుండా, కొన్ని అంటే తీయలేదని మా దగ్గర ఉన్నాయి, తీసుకోకుండా జాగ్రత్త పడి మొత్తం రాత్రి 20 లారీల సామాన్లు దొంగరించి రాబరీ చేసి అక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నాడు సురేష్ బాబు, వెంకటేష్, సోకాల్డ్ సెలబ్రిటీలనే వీళ్ళు అక్కడ టెంట్ వేసుకొని కూర్చొని నా స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారండి. అంటే 2 అగ్రిమెంట్లు చేస్తారు వాళ్ళే, కోర్టు ఆర్డర్లు ఉండగా కొడుకు పేరున రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళే. అదే 2వ తప్పులు కాకుండా ఈ 3వ తప్పు అనేది చాలా క్షమించారని తప్పండి. అంత పెద్ద తప్పుకు వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడతారని నేను ఆశిస్తున్నాను. న్యాయం మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ మీద, ఇప్పుడున్న గవర్నమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. కంపల్సరీ నాకు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడు. ఇప్పుడున్న కమిషనర్ శ్రీరామ్ గారు నాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ నందకుమార్ గారు.